సిరీస్‌గా మలచి 'సర్వైవర్' అనే ఒక సిరీస్ స్టార్ట్ చేసింది. దాని క్రియేటర్ మార్క్ బర్నెట్. అతగాడే క్రియేట్ చేసిన షో 'అప్రెంటిస్'. ఆ 'అప్రెంటిస్‌లో' స్టార్ ఈస్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. A star who played a businessman was Trump. He became our president. This reality show culture he is cultivating as the president of the United States. That angers me. ఆ రియాలిటీ షో కల్చర్‌కి అల్టిమేట్ ట్రాన్స్‌ఫర్మేషనే మస్క్ ట్రంప్ కాన్ఫ్లిక్ట్. ఒకటి గమనించండి. Trump has some visceral skills, like he knows how to feed off a conflict. First, how to create a conflict and how to feed off a conflict. ఈ కాన్ఫ్లిక్ట్‌లో తనకు సమవుజ్జి దొరికిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇదేనా మురళి మోహన మురళి. అవునవును, అదే మోహన మురళి. ఇది నా శీర్షిక. అన్నా, ఇది అమెరికా. అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో స్వాగతం. జీవితంలో అన్ని విషయాల్లోనూ ఫెయిల్ అయిన వ్యక్తి, కానీ ఒకే ఒక్క విషయంలో సక్సెస్ అయ్యాడు. తను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని చూపించుకోగలగటం, అది ఒక రియాలిటీ టీవీలో చూపించుకోగలగటం, హీ వాజ్ సక్సెస్ఫుల్. ఆ ప్రజ్ఞతోనే ప్రెసిడెంట్ కూడా కాగలిగాడు. అంటే రియాలిటీ టీవీ స్టార్ని ప్రెసిడెంట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్రభుత్వంలో రియాలిటీ షో వస్తుంది. ప్రతి చిన్న విభాగంలోనూ ఆ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరూ కూడా రియాలిటీ స్టార్స్. అదే జరుగుతుంది ఇప్పుడు అమెరికాలో. ఏలియన్స్ వర్సెస్ ప్రెడిటర్ సినిమా చూసారా? ఏలియన్ ఈలాన్ మస్క్ వర్సెస్ ప్రెడిటర్, సెక్షువల్ ప్రెడిటర్ డొనాల్డ్ ట్రంప్. వాళ్ళిద్దరి మధ్య ఎస్కలేట్ అవుతున్న యుద్ధం. రియాలిటీ షో. As the president once said, grab your DC, and he is in the Oval Office, and that is what he is doing. There is a shortage of popcorn in America. Trump Musk యుద్ధం వల్ల ఇట్స్ లైక్ నేషన్ ఈస్ గ్రిప్డ్ ఇన్ దిస్ నాన్సెన్స్. నిన్న చాలా ముఖ్యమైన వార్తలు వచ్చాయి, కానీ దేశం మాత్రం ఈ రియాలిటీ షో గుప్పిట్లో ఉంది. మస్క్ వర్సెస్ ట్రంప్. ఈ చెత్త గురించి మాట్లాడటం అవసరమా? తప్పదనుకుంటున్నాను. అమెరికా మొత్తం ఈ డ్రామా గురించే మాట్లాడుతున్నారు నిన్న. సో కొద్ది గొప్ప మీకు తెలుసన్న ఉద్దేశంతోనే మొదలవుతున్నాను. ఈవినింగ్ 7 గంటలకి ఫాక్స్ న్యూస్‌లో లారా ఇంగ్రామ్ షోలో ఇలా కూసింది. Now, stop to think how happy the media and the Democrats are today. They always wanted to break this alliance. I said this last week, and today they got their wish. Stop to think how happy the media and the Democrats are. I'm not the media. I voted for Democrats, but I'm not a Democrat. But I'm not happy. చాలా మంది ఇలా జరుగుతుందని చాలా రోజుల నుంచి ఊహిస్తూనే ఉన్నారు. ఇది డిసెంబర్ 20వ తారీఖున ట్విట్టర్‌లో ఎవరో పోస్ట్ చేశారు. ఫర్ అవేర్‌నెస్, నోట్ ద లాంగ్వేజ్ హియర్. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంటెన్షనల్ స్ట్రాటజీ. ద గోల్ ఈస్ టు వీకెన్ ట్రంప్ అండ్ ఈలాన్ బై ఫోర్మెంటింగ్ టెన్షన్స్ బిట్వీన్ దెమ్. నేను ట్విట్టర్‌లో బాగానే టైం స్పెండ్ చేస్తాను. నేను టెల్ యూ, there are tons of people who saw this rift between Elon Musk and Trump coming. Elon Musk himself did not see. Oh, that is exactly the goal. The political legacy media puppets all got their new instructions yesterday and are now parroting the same message to drive a wedge between Donald Trump and me. So, Ron Filipowski, I mean, this guy is great. మీకు ట్విట్టర్లో ఉంటే just follow him. He's a lawyer, fantastic, short, witty కామెంట్స్ చేస్తూ ఉంటాడు న్యూస్ మీద. అంతేకాదు, అస్సలు ఎవరు కవర్ చేయని న్యూస్ కూడా ఇతను కవర్ చేస్తూ ఉంటాడు. జనవరి 1న లాస్ వేగాస్‌లో ట్రంప్ హోటల్ ముందు ఒక టెస్లా సైబర్ ట్రక్‌ని ఎవడో ఎక్స్‌ప్లోడ్ చేశాడు. ఆ రోజు రాన్ ఫిలిప్కాస్కి హి సెడ్ ఏ రియల్ ఫోటో అండ్ పర్ఫెక్ట్ మెటఫోర్ హెడింగ్ ఇంటు 2025. పర్ఫెక్ట్ మెటఫోర్. ఇది నిన్న ఈలాన్ మస్క్ ట్రంప్ డ్రామా అన్‌ఫోల్డ్ అవుతున్న టైంలో ఎవడో పోస్ట్ చేశాడు. ద వరల్డ్స్ greatest fiction writers couldn't have conceived of a timeline like this. Elon Musk, 100%, and then laughing emoji. No, idiot. A lot of people saw this coming. నిన్న పెట్టిన వీడియోలో నేను అప్లోడ్ చేయడానికి ముందు న్యూస్ వస్తే దానికి కొంచెం ఒక 1 మినిట్ ఏమో దత చేసి సశేషం అని చెప్పేసి మళ్ళీ ఈ వీడియో కొనసాగిస్తున్నాను. ఇప్పుడు నిన్న పెట్టిన వీడియోలో ఎక్కడైతే ముగించానో ఆ స్పాట్ నుంచి టైం లైన్ లో ముందుకు వెళ్దాం. ఓవల్ ఆఫీస్ లో జర్మన్ ఛాన్సలర్ వస్తే అతన్ని ఓవల్ ఆఫీస్ లో కూర్చోబెట్టి మామూలుగా ఈ డ్రామా ఆడుతూ ఉంటాడు కదా, రియాలిటీ టీవీ స్టార్ మా ప్రెసిడెంట్.
ఆ డ్రామాలో భాగంగా విలేకరుల నుంచి ప్రశ్నలు తీసుకుని అక్కడ హీ వింగ్స్ నోటికి వచ్చింది మాట్లాడతాడు. ఆఫ్ కోర్స్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్. ఇలాన్ మస్క్ కి సంబంధించిన ప్రశ్న. సో దిస్ ఇస్ హౌ ఇట్ స్టార్టెడ్. But I'm very disappointed because Elon knew the inner workings of this bill better than almost anybody sitting here, better than you people. He knew everything about it. He had no problem with it. All of a sudden he had a problem, and he only developed the problem when he found out that we're going to have to cut the EV mandate, because that's billions and billions of dollars, and it really is unfair. We want to have cars of all types. Electric, we want to have electric, but we want to have a gasoline, combustion. We want to have different. We want to have hybrids. We want to have all. We want to be able to sell everything. And when that was cut, and Congress wanted to cut it, he became a little bit different, and I can understand that. But he knew every aspect of this bill. He knew it better than almost anybody, and he never had a problem until right after he left. And if you saw the statements he made about me, which I'm sure you can get very easily, it's very fresh on tape. He said the most beautiful things about me. And he hasn't said bad about me personally, but I'm sure that'll be next. Okay, he got that part right. He didn't say anything bad about Trump ఆ స్పాట్ వరకు. ఇది రియల్ టైంలో ఇలాన్ మస్క్ వాచ్ చేస్తున్నాడు. వాచ్ చేస్తుంటే ఒకటి, ఇందులో 3 విషయాలు ఈ పార్ట్ లో. ఈవీ మ్యాండేట్ గురించి ఇలాన్ మస్క్ వాజ్ బిటర్ అట. ఈవీ మ్యాండేట్ అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటే ట్యాక్స్ క్రెడిట్స్ ఇస్తారు. ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు $10,000 ట్యాక్స్ కట్టాల్సి అనుకోండి, ట్యాక్స్ లయబిలిటీ. క్రెడిట్ ఈస్ డిఫరెంట్ దాన్ ట్యాక్స్ బ్రేక్. దేర్ ఆర్ టోటలీ డిఫరెంట్ థింగ్స్. $10,000 కట్టాలి అనుకుంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే $5,000 మాత్రమే కడతారు. అంటే మీ ఎంటైర్ ట్యాక్స్ లయబిలిటీ తగ్గిస్తుంది. అది ట్యాక్స్ క్రెడిట్. ఇట్స్ బెటర్ దాన్ ట్యాక్స్ బ్రేక్. సో ఎనీవే, అలాంటి ట్యాక్స్ క్రెడిట్స్ ద్వారానే టెస్లా విపరీతంగా పాపులర్ అయింది. అలాంటి ట్యాక్స్ క్రెడిట్లు డెమోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒబామా టైంలో మొదలైనవి. అది ట్రంప్ కొనసాగించాడు, అలాగే బైడెన్ కూడా కొనసాగించాడు. సో అది కట్ చేసేస్తే టెస్లాకి నష్టం అని చెప్పేసి ఈ గోలంతా చేస్తున్నాడు అన్నాడు. మస్క్ ఇమీడియట్ గా వాట్ ఎవర్, సో ఐ బీన్ సేయింగ్ కట్ ఆఫ్ ద ట్యాక్స్ క్రెడిట్స్ అని చెప్పి పోస్ట్ చేశాడు. ఇదిగో చూడండి ఇక్కడ, వాట్ ఎవర్ కీప్ ద ఈవీ సోలార్ ఇన్సెంటివ్ కట్స్ ఇన్ ద బిల్ ఈవెన్ దో నో ఆయిల్ అండ్ గ్యాస్ సబ్సిడీస్ ఆర్ టచ్డ్. వెరీ అన్ఫేర్. బేసికల్ గా ఇప్పుడు ఇఫ్ యూర్ అన్ ఎక్సాన్ మోబిల్ కంపెనీ యూ గెట్ ట్యాక్స్ బ్రేక్స్ బట్ నాట్ ఈవీ credits. So that is what his stance was. Actually, he did say this. Elon Musk. I'm not supporting Elon Musk or Trump here. Iddaru self-destruct aithe I'm happy with it. So he basically said, I'm very disappointed in Trump. Basically said, I'm very disappointed with Elon. I have helped him a lot. He knew the inner workings of the bill better than anybody sitting here. So Elon Musk claims he was never shown the bill. And it is true that he wanted the subsidies to go away. That is basically his argument. And I can say Elon Musk was correct in this. Trump or Musk, I think he misses the place. He's not the first. People leave my administration and then at some point they miss it so badly, and some of them embrace and some of them actually become hostile. It's sort of Trump derangement syndrome. No, just because you're an idiot. Trump ki namakam anedi mukyam. Loyal ga badi undali, kukkalaga badi undali taniki. ఇన్ని సంవత్సరాలు ఎంత ఉడికించేసినా కానీ ఒక్క మాట తనకి ఎదురు చెప్తే నిర్దాక్షిణ్యంగా వెన్నుపోటు పడటానికి వెనకాడడు ట్రంప్. దట్ ఈస్ హిజ్ నేచర్. అందుకనే సంవత్సరాల తరబడి ఆత్మగౌరవాన్ని దిగమింగుకొని పనిచేసిన వాళ్ళు బయటకు వెళ్ళి 4 మాటలు మాట్లాడితే దానికి ట్రంప్ డిరేంజ్మెంట్ సిండ్రోమ్ అని చెప్పి ఇతగాడి తొక్కులు ఇచ్చిన పేరు అది, ట్రంప్ డిరేంజ్మెంట్ సిండ్రోమ్. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ ఇన్ ఇలాన్. ఐ హ్యావ్ హెల్ప్ ఇలాన్ ఎ లాట్. ఈ కామెంట్స్ అన్ని విని చూసి ఇలాన్ మస్క్ కి తెక్కరగింది. ఇద్దరు నార్సిసిస్టిక్ సోషియోపాత్ సైకోపాత్స్ గుద్దులాడుకుంటే ఏమవుతుంది? పకడ్బందీగా స్టోరీ రాసి తీస్తే అది ఒక మాఫియా మూవీ అవుతుంది. కానీ ఇలా రియల్ గా అన్ఫోల్డ్ అయితే ఒక లైవ్ రియాలిటీ షో అవుతుంది. దట్ ఈస్ వాట్ యు సా వాట్ హ్యాపెండ్ యెస్టర్డే. లెట్ us see what Elon Musk has been saying about Trump. Time to drop the really big bomb. Donald Trump is in the Epstein files. This is the real reason they have not been made public. Have a nice day, DJT. This is the second most harsh thing Musk said yesterday about Donald Trump. We'll get to the first one. And also added, a tarvata oka 2 నిమిషాల తర్వాత ఏమన్నా చేశాడు, మార్క్ దిస్ పోస్ట్ ఫర్ ఫ్యూచర్, ద ట్రూత్ విల్ కమ్ అవుట్. What does he know about Epstein? But this is a scathing accusation about
అప్పుడు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఒక సెక్షువల్ ప్రెడేటర్. చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని వాళ్ళని చేరదీసి వాళ్ళ చేత వ్యభిచారం చేయించాడు. ఆ ఎప్స్టీన్ ఫ్లైట్స్లో ఎప్స్టీన్ ఐలాండ్కి వెళ్ళిన వాళ్ళలో ట్రంప్ ప్రస్ఫుటంగా చాలా సార్లు ఆ ఫ్లైట్ లిస్ట్లో ఉన్నాడు. అది పబ్లిక్ అయిన ఇన్ఫర్మేషన్. కొన్ని 2-3 సంవత్సరాల క్రితమే బయటకు వచ్చినాయి. మస్క్ ఇంకెవరినో రీట్వీట్ చేశాడు. ఎప్స్టీన్ ప్రజలకు చెప్పుకునేవాడట, తన లోనరు నెవర్ టచ్ ఆల్కహాల్ డ్రగ్స్ అని చెప్పుకుంటాడట. కానీ డొనాల్డ్ ట్రంప్ని అడిగితే ట్రంప్ చెప్పాడు ఎప్స్టీన్ గురించి, హీఈస్ అ లాట్ ఆఫ్ ఫన్ టు బీ విత్. ఇట్స్ ఈవెన్ సెడ్ దట్ he likes beautiful women as much as I do, and many of them are on the younger side. Basically, చిన్నపిల్లలు. No doubt about it. Jeffrey enjoys his social life. I heard that audio. నేను ఆ ఆడియో విన్నాను. ఆ తర్వాత ఈలాన్ మస్క్ ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్ తో కలిసి యంగ్ ఉమెన్ తో డాన్స్ వేయడం అన్న వీడియోని రీట్వీట్ చేశాడు. Of a Mar-a-Lago party shows Trump giving Epstein his personal attention. The footage, shot in November of 1992, before Trump opened the resort as a club, shows the future president surrounded by cheerleaders for the Buffalo Bills and Miami Dolphins, capturing Trump's fun-loving bachelor lifestyle for an appearance on Faith Daniels' NBC talk show. You're going to get great ratings in your show. Trump is surrounded by women as music blares in the background. After a while, Trump goes to greet 3 new guests, among them the financier Jeffrey Epstein. More than a decade before his guilty plea on state prostitution charges. Later in the footage, Trump is seen talking to Epstein and another man as women are dancing in front of them. Trump alternates between dancing and pointing out women to Epstein and the other man and telling Epstein about the cameras. Though exactly what they say is difficult to understand as they discuss the women and their appearances, Trump gestures to one and appears to say to Epstein, "Look at her back there. She's hot." And then Trump says something else into Epstein's ear that makes him double over with laughter. But as the president said, That was a report a few years ago on MSNBC. The audio, the video, they are real, and it is very carefully worded, so they will avoid lawsuits. నేను కూడా ఇది జాగ్రత్తగానే ఆలోచించే పెడుతున్నాను ఇది. ఆ తర్వాత వచ్చింది మోస్ట్ స్కేదింగ్ థింగ్ ట్రంప్ గురించి మస్క్ చెప్పింది, కాలింగ్ ఫర్ ఇంపీచ్మెంట్. సో హీ బేసికలీ రీట్వీటెడ్ a reply for Musk's tweets. Ian Miles Cheong ata, President versus Elon, who wins? My money is on Elon. Trump should be impeached and JD Vance should replace him. దాన్ని రీట్వీట్ చేస్తే ఎస్ అన్నాడు. సో ఎస్ అన్నది దేనికి? ప్రెసిడెంట్ వర్సెస్ ఇలాన్, హూ విన్స్? మై మనీ ఇస్ ఆన్ ఇలాన్కి ఎస్ఆ, లేకపోతే రెండోది ట్రంప్ షుడ్ బి ఇంపీచ్డ్కి ఎస్ఆ? బేసికలీ ఇట్స్ ఫర్ బోత్. సో మస్క్ called for impeachment of the president of the United States, and this is not a small thing. తన టారిఫ్ ని అటాక్ చేశాడు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ లో రిసెషన్ వస్తుంది అని. ఇరువైపు నుంచి అస్త్రాలు సంధించకపోతే అది యుద్ధం ఎలా అవుతుంది? అటుపక్క ట్రంప్ కూడా ట్వీట్ బాణాలు వేస్తున్నాడు. ఏమని? ఈలాన్ వాజ్ వెరీ థిన్. ఐ ఆస్క్డ్ హిమ్ టు లీవ్. ఐ టుక్ అవే హిస్ EV mandate that forced everyone to buy electric cars that nobody else wanted. That he knew for months and I was going to do. And he just went crazy. మస్క్కి పిచ్చి పట్టింది అన్నాడు. అంతే కాదు, the easiest way to save money in our budget, billions and billions of dollars, is to terminate Elon's governmental subsidies and contracts. I was always surprised that Biden didn't do that. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. That post he said, he threatening to take away his subsidies, that might as well be illegal. So it may come back to haunt him. వీళ్ళిద్దరూ ఇప్పుడు కన్నా కోర్టుకి వెళ్తే ఈ విషయంలో రావచ్చు, లేకపోతే మిగతా కేసుల్లో కూడా ట్రంప్ విండిక్టివ్ సన్ ఆఫ్ ఎ బిచ్ అని చూపించవచ్చు. ఇది దిస్ ఈజ్ సంథింగ్, వెల్ ఐ డోంట్ నో, హీ విల్ రిగ్రెట్ ఇట్, బట్ దిస్ విల్ కమ్ బ్యాక్ టు హాంట్ హిమ్. దిస్ పర్టికులర్ ట్వీట్, నీ కాంట్రాక్టులు రద్దు చేస్తాను, సబ్సిడీలు ఎగరేస్తాను అన్న దానికి స్పెక్యులేషన్ ఎలా వచ్చిందంటే స్పేస్ ఎక్స్ తో ఉన్న కాంట్రాక్ట్స్ కూడా రద్దు చేస్తానని. ఇంకోటి ఎవడో కూర్చాడు స్పేస్ ఎక్స్ ని జాతీయం చేసేయాలని. ఇలాగా స్పేస్ ఎక్స్ లేకపోతే ఈనాడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ట్రావెల్ అనేది కుదరదు. ఆస్ట్రోనాట్స్ ని పంపడం తీసుకురావడం జరగదు. సో దానికి ఎవరో పోస్ట్ చేశారు, దిస్ వుడ్ both end the International Space Station and simultaneously provide no way to safely deorbit the station.
సో దానికి సమాధానంగా ఈలాన్ మస్క్, దిస్ జస్ట్ గెట్స్ బెటర్ అండ్ బెటర్, గో హెడ్ అండ్ మేక్ మై డే, డర్టీ హ్యారీ రెఫరెన్స్. చివరికి 4 గంటలుగా ఆ ప్రాంతంలో కొంచెం రీకన్సిలియేటరీగా అనిపించాడు ట్రంప్, బట్ నాట్ టూ మచ్, జస్ట్ లిటిల్. I don't mind Elon turning against me, but he should have done so months ago. This is one of the greatest bills ever presented to Congress. It's a record cut in expenses, $1.6 trillion, and the biggest tax cut ever given, which may be true, but $1.6 trillion cut? Bullshit. That is happening in places where they should not be cutting. ఇంకా అంతకంటే బుల్షిట్ ఏంటంటే 68% ట్యాక్స్ ఇంక్రీజ్ ఉంటుందట. 68% ట్యాక్స్ ఇంక్రీజ్ అనేది కంప్లీట్ బుల్షిట్. మేబీ తనకి కొంచెం జనరస్గా మనం బెనిఫిట్ డౌట్ ఇవ్వాలి అనుకుంటే 68% ప్రజల మీద ట్యాక్స్లు పెరుగుతాయి అంటున్నాడేమో. బట్ దట్ ఆల్సో ఐ వోంట్ ట్రస్ట్ దిస్ గాయ్. సో దిస్ ఈస్ హౌ ద హోల్ డే అన్ఫోల్డెడ్ యెస్టర్డే. నాకు అనిపించింది ఏంటంటే ఈలాన్ మస్క్ ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాడు. చాలా పథకం ప్రకారం అటాక్ చేస్తున్నాడు. మరి మూర్ఖంగా చేసినట్టు నాకు అనిపించలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇది నిన్న మొన్న పెట్టిన వీడియోలో మస్క్ వైట్ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి 4 కారణాలుగా యాక్సియోస్ చూపెట్టారు. దీని గురించి మాట్లాడాను నేను. ఒకటి ఈ సబ్సిడీస్ గురించి అన్నది. ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. రెండోది స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా కొనసాగాలి అనుకున్నాడు, పడనీయలేదు వాళ్ళు, అది బెటర్ అన్నారు. ఇట్ ఈస్ వెరీ లైక్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. స్టార్లింక్ శాటిలైట్ సిస్టమ్ ఫర్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, దాని గురించిన బెటర్నెస్ అనుకున్నారు. ఐ డోంట్ నో దట్ ఫర్ ఎ ఫ్యాక్ట్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. నాలుగోది నాసా అడ్మినిస్ట్రేటర్గా తన ఫ్రెండ్ని ఒక అతన్ని, జేరెడ్ ఇజాక్మెన్ అనే అతన్ని కన్ఫర్మ్ చేయమంటే అతన్ని కన్ఫర్మ్ చేయకుండా విత్డ్రా చేశాడు. సో ఈ ఆరోపణలని ఎదుర్కొన్నాడు తన ట్వీట్లో. కీప్ ద ఈవీ సోలార్ ఇన్సెంటివ్ కట్స్ ఇన్ ద బిల్, బట్ ఆల్సో కట్ ఆల్ క్రేజీ స్పెండింగ్ ఇంక్రీజెస్ ఇన్ ద బిగ్ అగ్లీ బిల్ సో దట్ అమెరికా డజంట్ గో బ్యాంక్రప్ట్. ఇంకొకటి రిబటల్ అనే కంటే కన్ఫర్మ్ చేశాడు, అది యాక్సియోస్ రిపోర్ట్లో ఉన్నదాన్ని కన్ఫర్మ్ చేశాడని అనుకుంటున్నాను. ఏంటంటే ఈ జేరెడ్ ఇజాక్సన్ని నామినేట్ చేసినప్పుడు డిసెంబర్లో ఇలా అన్నాడు ట్రంప్. బేసికల్గా చాలా గొప్పగా పొగిడేశాడు. చూడు నువ్వు ఆ రోజు జేరెడ్ గురించి ఇది అన్నావు అని చెప్పి గుర్తు చేశాడు ఈలాన్ మస్క్. సో ఈలాన్ మస్క్ ట్వీట్లో స్ట్రాటజీ ఉంది. ఇంకొక విషయంలో కూడా ఈలాన్ మస్క్ చాలా స్ట్రాటజిక్గా వెళ్ళాడు. ట్రంప్ తొత్తులు చాలా మంది ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. చార్లీ కర్క్ అని, ఇడు క్యాటర్డ్ అంట, అంటే బేసికల్గా పిల్లిపెంట, అతను ఆ పేరుతో చేస్తుంటాడు. చాలా పాపులర్ గాయ్. ఐ డోంట్ నో ఇన్ఫ్లుయెన్షియల్ ఎంతవరకు నాకు తెలియదు, కానీ పాపులర్ గాయ్. ఇలాంటి పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ అన్ఫాలో చేశాడు. ఇందులో ఏంటి పెద్ద ఇదే స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ పాపులర్ టీవీ షో షాన్ హానిటీ షో ఫాక్స్ న్యూస్ లో 5-6 మిలియన్లు చూస్తారు అంతే. ఇప్పుడు ఈలాన్ మస్క్ ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అవుతూ ఉంటే ఆ ఆల్గోరిథమ్స్ వల్ల వాళ్ళకి బూస్ట్ వస్తుంది. ఆ బూస్ట్ రాకుండా ఉండటం కోసం వాళ్ళని అన్ఫాలో చేశాడు. అంటే వాళ్ళ వాయిస్ ని అణగదొక్కాడు. హే, హీఈస్ ద ఓనర్, హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అనవసరంగా బ్యాన్ చేయలేదు కదా. అసలు బ్యాన్ చేసినా కానీ తన అధికారం ఉంది, చేసుకోవచ్చు, కానీ అది చేయలేదు. ఈ చార్లీ కర్క్లని, క్యాటర్డ్లని, ఇలాంటి వాళ్ళందరినీ, ఇంక్లూడింగ్ స్టీవెన్ మిల్లర్, అతన్ని కూడా అన్ఫాలో చేశాడు. సో దాట్ ఈస్ వన్ స్ట్రాటజీ. ఇంకొక విషయంలో స్ట్రాటజిక్గా ఏం చేశాడు, ఈ బిల్ ఏదైతే పాస్ చేయకుండా అడ్డుపడటానికి ప్రయత్నిస్తున్నాడో దానికి సంబంధించిన ఒత్తిడి ట్రంప్ దగ్గర నుంచి, స్పీకర్ దగ్గర నుంచి, సెనెట్ మెజారిటీ లీడర్ దగ్గర నుంచి ఇండివిజువల్ కాంగ్రెస్ మెన్ వరకు ఒత్తిడి పెట్టాడు ఈ ట్వీట్ల ద్వారా. ఇక్కడ చూడండి, ఈ ట్వీట్లో ట్రంప్ ఇంతకుముందు తను అధికారంలో లేనప్పుడు బిల్ గురించి, బడ్జెట్ గురించి, డెఫిసిట్స్ గురించి మాట్లాడిన విషయాలనే ఎలివేట్ చేసి వాటిని రీట్వీట్ చేశాడు. I cannot believe the Republicans are extending the debt ceiling. I am a Republican and I am embarrassed. ఇది 2013 జనవరి 23వ తారీఖున. అలాగే 2012 జూలై 31వ తారీఖున no member of Congress should be eligible for re-election if our country's budget is not balanced, deficits are not allowed. ఇలా ట్రంప్ మాటల్ని ఎలివేట్ చేశాడు. చూడండి, నేనేమి ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఆనాడు అలా అన్నాడు, ఈనాడు చూడండి ఎలా మారిపోయాడు అని ట్రంప్ ఫాలోవర్స్కి చెప్పటం. ఇది సెనెట్ మెజారిటీ లీడర్ జాన్ థూన్ మీద ఒత్తిడి పెడతాం. స్పీకర్ జాన్సన్ 2018 ఫిబ్రవరి 9న at some point Congress has to stop this endless cycle of out of control deficit spending. I super agree with this guy. Final guy, he went for the jugular of all congressional members. Some food for thought as they ponder this question.
Trump only has 3.5 years left as president, but I will be around for 40 more years. Truer words have not been spoken. He's right. Trump is essentially a lame duck. He may say that he will run for third term and all that. It's not going to happen. He's reminding them of that fact and also warning at the same time, hey, I'm going to be around for a while. I'm going to come after you. కాల్షీ అనేది ఒక బెట్టింగ్ మార్కెట్ అండి. ఆ బెట్టింగ్ మార్కెట్లో ఫలానా 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 జరుగుతుంది జరగదు అనే దాని మీద బెట్టింగ్లు కడతా ఉంటారు. ఈ ట్రంప్ మస్క్ యుద్ధానికి ముందు జులైలోపే ఈ బిల్లు పాస్ అవుతుంది అని చెప్పి బెట్ కట్టినది బెట్ 75% ఉంటే అది 51% పడింది. అతని ఉద్దేశంలో ఈ గ్రీన్ చూపించడమే మస్క్ యొక్క ఉద్దేశం. అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, ఐఎమ్ ఆల్రెడీ ఎఫెక్టివ్ ఇన్ రెడ్యూసింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ దిస్ బిల్ పాసింగ్ అని చెప్తున్నాడు. చూడండి, నాకు ఇలాన్ మస్క్ అంటే పడదు. ఐ థింక్ హీఈస్ ఏ నార్సిసిస్టిక్ సోషియోపాత్ అండ్ ఏ సైకోపాత్. He caused a lot of pain and suffering with this Doge. Before that, he's just an annoying person. But అంతవరకు ఉండేది ఈ Doge కంటూ వచ్చి he just messed a lot of things up. With me, he's irredeemable with me at this point. Maybe if 3-4 years కొంచెం behave చేస్తే maybe I'll be okay with him. But not at this point. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. He's extremely smart guy. There is no doubt about it. He has like too much of an ego, just like Donald Trump. The odds of Elon Musk succeeding are low because the power is with Donald Trump. But still, he's going to cause some damage to Trump. అది నేను అనుకునేది. చివరిగా కొన్ని ముగింపు వాక్యాలండి. నేను ఫలానా అంశం మీద వీడియో చేద్దామని అనుకుంటాను, ఇది 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 అందులో పెడదామని అనుకుంటాను. అలా ఆలోచించినప్పుడు ఎంత లెంగ్త్ అవుతుంది అన్నది నేను ఆలోచించను, కానీ ఫలానా అంశాలు ఉండాలని మాత్రం చేస్తాను. కానీ యూట్యూబ్లో వీడియోలు చూసే వాళ్ళందరి కోసం ఒక స్వీట్ స్పాట్ ఉందని నాకు తెలుసు. లెస్ దెన్ 10 minutes అయితే ఎక్కువ చూస్తారు, 15 minutes అయితే ఓకే, 20 minutes టాలరబుల్, 20 minutes దాటితే మరీ ఎక్కువైపోతుంది. కానీ సబ్స్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, చెప్పాలనుకున్నది చాలా ఉన్నప్పుడు 20 నిమిషాలకి తక్కువగా కుదించడం అనేది ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఈ అంశం మీద, ఇలాన్ మస్క్ ట్రంప్ యుద్ధం అంశం మీద చెప్పడానికి ఇంకా చాలా ఉంది. నేను కావాలని చెప్పి దీన్ని లెంగ్త్ తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం, నేను ఈ లెంగ్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది. కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఎలా మొదలుపెట్టానో అలాగే ముగించాలి. అది ఏంటంటే రియాలిటీ షో. రియాలిటీ షో అనేది ఒక కల్చర్. ఆ కల్చర్ ఒక 30 ఏళ్ల క్రితం అమెరికాలోనే పుట్టింది. అమెరికాలో మంచి పుడుతుంది, చెడ్డ పుడుతుంది. పరమ చెత్త, నీచ, నికృష్టమైన సంస్కృతి రియాలిటీ షో అండి. ఏది నాకు తెలిసినంత వరకు రియాలిటీ షో లాంటిది జెర్రీ స్ప్రింగర్ షో అనే ఒకటి నేను అమెరికాకు వచ్చిన కొత్తలో ఉండేది 35 సంవత్సరాల క్రితం. అది జెర్రీ స్ప్రింగర్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్. తర్వాత దాన్ని ఒక సిరీస్గా మలచి, అది ఇండివిజువల్ కేసెస్ తీసుకొచ్చేవాడు జెర్రీ స్ప్రింగర్, కానీ దాన్ని ఒక సిరీస్గా మలచి సర్వైవర్ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేసింది. దాని క్రియేటర్ మార్క్ బర్నెట్. అతగాడే క్రియేట్ చేసిన షో అప్రెంటిస్. ఆ అప్రెంటిస్లో స్టార్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. A star who played a businessman was Trump. He became our president. This reality show culture he is cultivating as the president of the United States. That angers me. Really, really, really angers me. Presidency is not a reality show. But this president is a reality star, and this presidency is a reality show. ఇది పరమ నీచ నికృష్టమైన కల్చర్, బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఇట్. ఆ రియాలిటీ షో కల్చర్కి అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషనే మస్క్ ట్రంప్ కాన్ఫ్లిక్ట్. ఒకటి గమనించండి, ట్రంప్ హ్యాస్ సమ్ విసరల్ స్కిల్స్, లైక్ హీ నోస్ హౌ టు ఫీడ్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ హౌ టు క్రియేట్ ఏ కాన్ఫ్లిక్ట్ అండ్ హౌ టు ఫీడ్ ఆఫ్ ఏ కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్లో తనకు సమవుజ్జి దొరికిందేమో అని నేను అనుకుంటున్నాను, బట్ ఐ స్టిల్ హ్యావ్ మై బెట్స్ ఆన్ ట్రంప్ because he knows how to create it. Not because he's great. It's because American public is dumb. That is my take on it. సో లెంగ్త్ ఎంత ఎక్కువైనప్పటికీ ఈ ఆవేశపూరితమైన మాటలు చెప్పాలన్న ఉద్దేశం, నేను యాక్చువల్గా కొంత రాసుకున్నాను, అదేమీ చూడకుండా మాట్లాడుతున్నాను, అంటే బుర్రలో ఉంది కొన్ని. సో ఎనీవే, సో దీస్
ideas have to be incorporated in this video, no matter how long this video is going to be. అసలు ఈ ట్రంప్ మస్క్ ఫ్యూడ్కి సంబంధించి మీరు వెనక్కి 4 స్టెప్స్ వేసి ఆలోచిస్తే అసలు ఎంత శూన్యం ఉందో వీళ్ళ హృదయాల్లో, ఈ మాగా వాళ్ళ హృదయాల్లో అనేది మీకు అర్థమవుతుంది. ఎంత హాలోనెస్, పిటీనెస్, ఎంటీ, దెర్ ఇస్ నథింగ్ ఇన్ దేర్. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రోలింగ్, ఈగో, అబద్ధాలు, కాన్స్పిరసీ థియరీస్, షిట్ పోస్టింగ్, బీయింగ్ లైక్ రూడ్ అండ్ రెక్లెస్ టు అదర్ పీపుల్. నథింగ్ ఈజ్ రియల్ వాళ్ళకి. ఈరోజు శుక్రవారం నాడు చేస్తున్నాను ఇది. ఈరోజు సాయంత్రం, ఈరోజు మధ్యాహ్నం ఎప్పుడో some people said they are going to meet Elon Musk and Trump. మళ్ళీ రిపోర్ట్లు చూశాను, దే ఆర్ నాట్ గోయింగ్ టు మీట్. డ్యామేజ్ని రిపేర్ చేయడానికి కుదరదు అని చెప్తున్నారు. ఏమవుతుందో తెలియదు. ఇన్ ఆల్ లైక్లీహుడ్ దే విల్ ప్యాచ్ అప్. దే హ్యావ్ టు, అండ్ ఐ థింక్ దే విల్. ఐ డోంట్ నో వాట్ హ్యాపన్స్, బట్ ఇమీడియట్ డ్యామేజ్ నిన్నటి మాత్రం ఒక జరిగిన డ్యామేజ్ చెప్పగలను. టెస్లా స్టాక్ నిన్న $47 పడింది. 2.8 బిలియన్ షేర్స్ ఫ్లోట్ ఉంది. 2.8 billion times $47 is approximately $132 billion. అంటే 13,200 కోట్ల డాలర్లు. ఎంతైనా నాకు ఈ కోట్లు అంటే మర్చిపోతున్నాను నేను. దాన్ని కంప్యూట్ చేసుకొని నాకు అర్థం చేసుకోవడం కోసం, ఇండియాలో చూసే వాళ్ళకి అర్థం చేయడం కోసం 11,35,000 కోట్ల రూపాయలు, 11,35,000 కోట్ల రూపాయలు టెస్లా స్టాక్ విలువ పడిపోయింది. వెల్, సో దాట్స్ ద కైండ్ ఆఫ్ డ్యామేజ్ ఇట్ కుడ్ డూ టు వన్ కంపెనీ. మార్కెట్ కూడా పడింది. ఇవన్నీ మనకి కళ్ళకు కనపడే కాన్సిక్వెన్సెస్. కనపడని కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. అందుకనే ఇది ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పి చెప్తున్నాను. ఒక స్టాక్ ఉదాహరణ కాదు, దెర్ ఆర్ అదర్ ఫాలోఅవుట్స్ ఫ్రమ్ దిస్ వన్. మనకి వెంటనే తెలియదు. స్టే ట్యూన్, ఫాలో మై ఛానల్. సో ఐ ఫీల్ లిటిల్ అన్కంఫర్టబుల్ చెప్పడానికే. సో స్టే ట్యూన్ అండి. అంటిల్ నెక్స్ట్ టైం.